ఛానల్. ఈరోజు మనము గోబీ మంచూరియన్ తయారు చేసుకుందామండి. దానికి మనము గోబీని ఈ విధంగా కట్ చేసుకుందామండి. కట్ చేసుకొని కడుక్కొని తర్వాత ఒక కడాయిలో నీళ్ళు పోసుకొని గోబీ దాంట్లో మునిగే వరకు నీళ్ళు పోసుకొని మనము ఒక 5 minutes బాయిల్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం గ్యాస్ బంద్ చేద్దామండి. నీళ్ళన్నీ చేద్దాం. నీళ్ళన్నీ పోయిన తర్వాత దాంట్లో ఒక చెంబు చల్లనీళ్ళు పోసుకొని మనము దాంట్లో కడుక్కుందామండి. బాగా ఈ విధంగా చల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం వంపేసుకుందామండి. ఒక స్ట్రైనర్లో పెట్టుకొని పూర్తిగా నీళ్ళు పోయేదాకా ఆ విధంగా పెట్టుకుందామండి. ఇప్పుడు మనము ఒక బౌల్లో ఈ గోబీనంతా వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనము కార్న్ఫ్లోర్ వేసుకుందాం, మైదా పిండి వేసుకుందాం, ఇందులో కబాబ్ మసాలా వేసుకుందామండి ఒక ప్యాకెట్. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. వేసుకొని ఈ విధంగా మొత్తము కలుపుకుందాం. బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా వాటర్ మనము చూసి వేసుకోవాలి. అందుకే ఫస్ట్ దాంట్లో ఆల్రెడీ కొంచెం నీరు ఉంటుంది కదా, మనం బాయిల్ చేసాం కదా, అందుకని ఫస్ట్ ఈ విధంగా తిప్పుకుందామండి. అప్పుడు మనకు సరిపడా నీళ్ళు పోసుకుంటూ మనము మొత్తం కలుపుకుందాము. ముక్కలు విరిగిపోకుండా మనము నిదానంగా ఈ విధంగా మనము తిప్పుకోవాలండి. మొత్తం గోబీ మొత్తానికి ఇది పిండి పట్టిపోవాలి కాబట్టి. మనము కొంచెం ఈ విధంగా నీళ్ళు చల్లుకుంటూ మొత్తం కలుపుకోవాలండి. అడుగున మనకు పిండి అలానే మిగిలిపోతుంది కదా, అందుకే కొంచెం వాటర్ చల్లుకుంటూ వేసుకోవాలి. లేదంటే ఎక్కువ వాటర్ అయిపోయిందంటే మళ్ళీ పిండి మనకు గోబీకి పట్టుకోదు. పిండి కొంచెం తక్కువ అయిందండి, మళ్ళీ కాస్త కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి. కార్న్ఫ్లోరు మైదా ఈక్వల్గా తీసుకోవాలండి మనం. చూడండి, ఈ రీతిగా మనము కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాక మనము ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ వేద్దామండి. ఆయిల్ కాస్త వేడెక్కనివ్వాలండి. వేడెక్కిన తర్వాత ఈ విధంగా మనము గోబీ మొత్తము ఆయిల్లో వేసుకుందామండి. హై ఫ్లేమ్లోనే ఇది వేగాలండి, లో ఫ్లేమ్లో ఉండకూడదు. మొత్తంగా ఈ విధంగా మనము అన్నీ వేసుకుందామండి. జాగ్రత్తగా వేసుకుందామండి, ఆయిల్ చుట్లు పడుతుంది. చూడండి, బాగా వేడెక్కినాయంటే ఈ విధంగా మనకు మంచి కలర్లో వస్తాయండి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు దాంట్లో కావాలంటే కాస్త కారపొడి వేసుకోవచ్చండి. మనం ఆల్రెడీ ఇది వేసుకున్నాం కదా కబాబ్ మసాలా, దాంట్లో ఆల్రెడీ కొంచెం కారం ఉంటుంది కనుక సరిపోతుందండి. చూడండి, రెడ్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో.
చూడండి ఈ విధంగా మొత్తం మనము బాగా కాగిన తర్వాత తీసేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయిన తర్వాతనే తీయాలండి మనం. ఫైవ్ టు 7 minutesలో బాగా కాలిపోతాయండి ఇవి. ఇంకొక వాయి ఉన్నాయి కదండి మిగిలినవి, అవి కూడా వేసుకొని ఈ విధంగానే మనము ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా అంతా ఆయిల్లో జార విడుచుకోవాలండి గోబీ మొత్తం. ఒక 2 minutes 3 minutes ఆ విధంగానే పెట్టి ఆ తర్వాత మనము గోబీని టర్న్ చేసుకోవాలండి. ముందే టర్న్ చేసుకోకూడదు. చూడండి మొత్తం బాగా కాలిపోయినాయి. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా తీసుకోవాలండి ఒక గిన్నెలో. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీరందరూ తప్పక ట్రై చేయండి, మీరు లైక్ చేయండి. తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక చిన్న బౌల్లో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుందామండి. దాంట్లో వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. మీరందరూ నాకు కామెంట్స్ పెట్టండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయగలుగుతానండి. చూడండి ఈ విధంగా వాటరీగా ఉండేలాగా మొత్తం పిండి కలిసేలాగా కార్న్ఫ్లోర్ మొత్తము కలుపుకోవాలండి వాటర్లో. ఇప్పుడు మనం ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ పెట్టుకొని అదే కడాయిల్లో మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము, చిన్నుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి ఇప్పుడు దాంట్లో వేసి హై ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలండి. ఇవి కూడా లో ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు. పెద్ద మంట మీదనే బాగా ఫ్రై అయ్యేలాగా పెట్టుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ అనేవి ఎప్పుడు కూడా పెద్ద మంటలోనే వేపుకోవాలండి. చిన్న మంటలో అసలు వేపకూడదు. హై ఫ్లేమ్లోనే మొత్తం కాగిపోవాలి మనకు. ఈ విధంగా కాస్త వేగిన తర్వాత పచ్చివాసన పోయేదాకా మనము కాస్త వేపుకోవాలండి. ఎక్కువ ఆయిల్ వేయకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా, మనం ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసి ఉంటాం కదా, తర్వాత మనకు కరెక్ట్గా వస్తుందండి ఇది. అడుగంటకుండా తిప్పుకోవాలండి. మాడిపోయినట్టు ఉండకూడదండి అసలు. ఇందులో ఇప్పుడు కొంచెం కారపొడి వేసుకుందామండి. కారపొడి కూడా వేపుకుందామండి. కారపొడి కూడా 1 minute చాలండి, అంతకంటే ఎక్కువసేపు కూడా వేపకూడదు. దాంట్లో కొంచెం సోయా సాస్ వేద్దామండి. అది కూడా తిప్పుకుందామండి కలిసేలాగా. ఇప్పుడు ఇందులోనే వెనిగర్ కొంచెం వేద్దామండి. వెనిగర్ కూడా వేసి తిప్పుకున్నాక మనము కొంచెం చిల్లీ సాస్ కూడా వేసుకుందామండి. రెడ్ చిల్లీ సాస్ అండి ఇది. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ వేసి బాగా తిప్పుకుందామండి. మనం కొంచెం స్వీట్గా కావాలనుకుంటే ఇందులోనే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే స్వీట్గా తినే వాళ్ళు ఇష్టపడతారు కదండి, వాళ్ళ కోసం అని చెప్తున్నానండి. మనం ఎందుకంటే టమాటా కెచప్ వేయట్లేదు కదా, దాంట్లో స్వీట్ ఉంటుంది కనుక మనం కొంచెం ఒక స్పూను షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దాంట్లో గట్టిపడింది కదండి ఇది,
ఇప్పుడు దీంట్లో మనము ఇవి కొంచెం వాటర్ వేసుకుంటూ తిప్పేసుకుందామండి. ఒక 2 మినిట్స్ తిప్పుకుంటే చాలండి, మన గోబీ మంచూరి రెడీ. కావాలంటే దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. చూడండి, మన గోబీ మంచూరి రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. మన పిల్లలకు కావాలంటే ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసి పెట్టుకోవచ్చండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.